ఎర్రపల్లెలో ఉన్న ఓటర్లందరూ నల్లపరెడ్డిపల్లెకి పోయి ఓటేయాలా? నల్లపరెడ్డిపల్లెలో ఉన్న ఓటర్లందరూ పోయి ఎర్రపల్లెలో ఓటేయాలా? నల్లగొండవారిపల్లె ఏదైతే మన పెద్ద గొడవ జరిగిందో ఆ గ్రామం ఓటర్లు అందరూ నల్లపరెడ్డిపల్లెకు 4 కిలోమీటర్లకు ట్రావెల్ చేసి నల్లపరెడ్డిపల్లెలో ఓటేయాల్సిన పరిస్థితి. అదే నల్లపరెడ్డిపల్లె వాళ్ళందరూ మళ్ళా నల్లగొండవారిపల్లెకు వెళ్ళి ఓటేయాల్సిన పరిస్థితి. ఈ మాదిరి విధానం ఎందుకు తీసుకొచ్చినారో అర్థం కాని పరిస్థితి. అదే 2021లో ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగినాయో అప్పుడు ఏ గ్రామం ఓట్లు ఆ గ్రామంలోనే వాళ్ళ గ్రామంలో ఉండే పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేస్తే ఇట్ ఈస్ హార్డ్లీ అబౌట్ 100 to 200 మీటర్స్. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఆగస్టు 12 తారీఖు వాళ్ళు ఓటు వేయాలంటే 4 కిలోమీటర్లు ప్రయాణం చేస్తేనే ఓటు వేయగలరు. పోలింగ్ బూత్స్ షిఫ్ట్ చేయడం చూసింటాం ఓటర్ల సౌలభ్యం కోసం, కానీ ఇది రివర్స్. కానీ ఓటర్లను షిఫ్ట్ చేసినారు. నల్లగొండవారిపల్లె ఓటర్లందరినీ నల్లపరెడ్డిపల్లెకి షిఫ్ట్ చేసినారు. నల్లపరెడ్డిపల్లె ఓటర్లందరినీ కొందరిని ఎర్రపల్లెకి షిఫ్ట్ చేసినారు, కొందరినేమో నల్లగొండవారిపల్లెకి షిఫ్ట్ చేసినారు. అంటే ఇది అబ్సల్యూట్లీ అర్ధరహితం, మోస్ట్ మీనింగ్లెస్. 36% ఆఫ్ ద ఓట్స్ 36% ఓటర్లకు ఈ సమస్య ఉంటుంది. తన ఇంటి పక్కనే పోలింగ్ బూత్ ఉంటుంది, కానీ అక్కడ అతనికి ఓటు ఉండదు. అతను 4 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఓటేయాల్సిన పరిస్థితి. కేవలం పోలింగ్ శాతం తగ్గించాలా? ఇంత అధ్వానంగా అనెక్సర్ 7 రిలీజ్ చేయడము, ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయడం అనేది ఎంత అన్యాయం అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు